ఇప్పుడు ఈ ఎఫ్సెట్ రాసే వాళ్ళందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. నువ్వు ఎఫ్సెట్ ఎగ్జామ్‌లో కొన్ని క్వెషన్‌లు తెలియక స్కిప్ చేసేస్తావు కదా! అవి స్కిప్ చేయకుండా నేను చెప్పినటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిందే ఆన్సర్ రావచ్చు. ఓకేనా? సో, ఏంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా అదే ఆన్సర్ అని అంటలేదు రేయ్! ఛాన్స్ ఉంది. సో, స్కిప్ చేసే క్వెషన్స్‌ని ఇలా ఫాలో అవ్వు. ఏంటి అంటే నీకు ఆప్షన్స్ ఈ ప్యాటర్న్‌లో ఇచ్చుంటే, నీకు దీనిలో ఎక్కువగా ఏది కనపడుతుంది ఫస్ట్ దానికి బి కనపడుతుంది కాబట్టి ఫస్ట్‌ది బి అయ్యే ఆప్షన్ ఎక్కువ. సెకండ్ దాంట్లో అబ్జర్వ్ చేస్తే సి కనపడుతుంది కాబట్టి సెకండ్‌కి సి అయ్యే ఛాన్స్ ఎక్కువ. థర్డ్ దానికి వచ్చేటప్పటికి థర్డ్‌లో 2 సార్లు డి కనపడింది కాబట్టి థర్డ్‌ది డి అయ్యే ఆన్సర్ ఎక్కువ. సో, ఫస్ట్ దానికి బి, సెకండ్ దానికి సి, థర్డ్ దానికి డి. సో, ఆన్సర్ ఏమవుతది? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఇంకొకటి ఉంది రోయ్. ఏంటి అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే నీకు కొన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా కాదు అని క్లారిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏ, బి, సి, డి ఆప్షన్‌లో ఏ, డి అనేది ఖచ్చితంగా కాదు అని నీకు తెలిసింది. ఇప్పుడు బీసీలో ఏదో ఒక ఆన్సర్ అవ్విందే అనుకో. సో, ఎక్కువ శాతం ఆ బియా, సియా అని తెలియాలి అంటే దాని ముందు అన్నదాన్ని బేస్ చేసి క్లారిటీగా తెలుసుకో. దాని ముందు క్వెషన్‌లో ఖచ్చితంగా ఆన్సర్ బి అని క్లారిటీగా తెలిసిందనుకో, మేబీ ఈ క్వెషన్‌కి బి అనే ఆప్షన్ అవ్వుండకపోవచ్చు. సో, ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఏమవుద్ది? సి అవుతది. ఎందుకంటే ఇక్కడ ముందున్నది దాని కింద ఉండేది సేమ్ ఆన్సర్ వచ్చేటువంటి ప్రాబబిలిటీ చాలా తక్కువ.